ఇసుకలు వర్ష జలధార ఇంకిపోవు మధురమై నిల్చు రేగడి మసకలో చిప్పబడి ముత్యమై చెన్ను మీరు అటులే ప్రాప్తానుసారమై అలరు విద్య అనంతనాముడైనటువంటి బ్రహ్మతత్వాన్ని సర్వప్రతిష్ఠ నామునిగా నిన్నటి దినం మనము తెలుసుకున్నాం. ఋగ్ యజుస్ సామ ఆత్మకమైనటువంటి యొక్క బ్రహ్మను నేడు శ్రీ అనేటువంటి యొక్క పేరుతో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవత్ తత్వమును మనం గుర్తించడానికి అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పవలసి వస్తుంది. ఏ మంత్రము ఋగ్ యజుస్ సామాత్మకమైనటువంటిదిగా తాను ఋషులు గుర్తించరో అటువంటి మంత్రమును రక్షించమని ప్రార్థించుతూ అటువంటి మంత్రమే సత్పురుషులకు తగినటువంటి యొక్క యశస్సుగా అనగా ధనముగా తిరిగా భావించినటువంటి అమృత స్వరూపం కనుకనే దీనికి శ్రీ అనేటువంటి యొక్క సార్థక నామం సిద్ధించింది. దీనిని అహే బుద్ధియ అనేటువంటి యొక్క అగ్నికి విశేష రూపంలో ధరించడం చేత ఇది అది యజ్ఞము అనేటువంటి రీతిగా రూపొందింది. ఆవ సత్యాగ్ని అనేటువంటి దానిని పురస్కరించుకుని దీనికి అది దైవం అనేటువంటి రీతిగా రూపొందించింది. సృష్టి ఆది యందు అంతర్భూతమైనటువంటి యొక్క హిరణ్య గర్భస్థం అనేటువంటి యొక్క తత్వము రూపొందటం చేత ఇందులో తేజోవంతమైనటువంటి యొక్క జ్యోతిని శరీరాత్మకంగా విశ్వసించడం చేత దీనిని ఆధ్యాత్మకము అనేటువంటి రీతిగా రూపొందుతూ వచ్చింది. దీనిని మహాగ్ని అనేటువంటి పేరుతో కూడాను ప్రసిద్ధమైంది. సా శ్రీ అమృత అనేటువంటి యొక్క పేరుతో ఈ దివ్యత్వమైనటువంటి యొక్క రూపమును ధరించి శ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని రూపొందించింది. ఇది కేవలము ఒక విధమైనటువంటి బ్రహ్మాత్మకంగా నిలిచి ఋగ్ యజుస్ సామ ఆత్మకంగా కూడా రూపొంది ఇది ఒక విధమైనటువంటి యొక్క స్త్రీ భావం కిందనే బయలుదేరి ఇది శ్రీ విద్యాభావంగా రూపొందుతూ వచ్చింది. అనగా ఈ శ్రీ విద్యనే బ్రహ్మ విద్యగా కూడా రూపొందుతూ వచ్చింది. ఈ బ్రహ్మ విద్యా భావమునే పురస్కరించుకుని ఇది ఒక స్త్రీ రూపమైనటువంటి యొక్క భగవతే రూపమును ధరించి ఇది యందు ఒక స్త్రీ సూక్తం అనేటువంటి రీతిగా కీర్తింపబడినటువంటి ఇది షడ్వంశ బ్రాహ్మణము నందు ఒక విధమైనటువంటి యొక్క సర్వదేవాత్మము లేక సర్వవేదాత్మకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి ఇది ఒక విధమైనటువంటి సుబ్రహ్మణ్య అనేటువంటి పేరుతో ఇది బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకుంది. ఈ సుబ్రహ్మణ్య నామ దీనికి బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని కూడా అందుకుంది. అనగా ఈ బ్రహ్మశ్రీ అనేటువంటి పదములకు బ్రహ్మాత్మకమైనటువంటి తత్వము పూర్ణ బ్రహ్మత్వాన్ని అనుభవించడం చేత దీనికి సుబ్రహ్మణ్య అనేటువంటి కూడా ఒక సార్థకమైనటువంటి స్థానం అందుకుంది. సుబ్రహ్మ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఉత్పత్తి అర్థమును మనం పురస్కరించినప్పుడు కళ్యాణపరమైనటువంటిదిగా ఇందులో గుర్తించడానికి వీలవుతుంది. దీనికి ఇంద్రుడు ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తిని ధరించడం చేత ఇది కేవలము సుబ్రహ్మణ్య అనేటువంటి యొక్క సాధనము కొంతవరకు ఇందులో బయలుదేరి దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి రూపంలో ధరించి ఏ యొక్క కీర్తివంతమైన వేదాధ్యాయం నచ్చి వేదమూర్తులైన పూర్తులైనటువంటి యొక్క పెద్దలకందరికి కూడాను దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క పదమును ఉపయోగపరుస్తూ వచ్చారు. కనుక వేదం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి అనేక రకమైన ప్రయత్నములు కలిపి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను కూడా మనం స్వీకరించి తద్వారా మన యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క బ్రహ్మత్వాన్ని కూడా గుర్తించడానికి పూనుకోవాలి. వేదాధ్యయనము చేసినంత మాత్రమున ప్రయోజనం లేదు. వేదార్థమును కూడా తాను గ్రహించి తద్వారా తన ఆచరణ రూపమైనటువంటి యొక్క స్థితి యందు అనుష్ఠాన బ్రహ్మగా తాను విశ్వసించడం చేత తనకు కొంతవరకు కూడా దుగ్గోచరం కాగలదు. కేవలము భారతీయులకే కాక
సమస్త ప్రపంచములకు కూడాను అనగా విశ్వములకే ఈ వేద ప్రమాణము అత్యవసరము. వేదములు సర్వత్రా ఉన్నటువంటివే కానీ ఒక్క భారతీయులకు మాత్రమే ఉన్నటువంటివి కాదు. ఇది శబ్దమయమైనటువంటి యొక్క వాగ్రూపమైనటువంటిది, వచస్రూపమైనటువంటిది. కనుకనే ఇటువంటి పరబ్రహ్మ తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించడం చేతని ఈ వేదం అనేటువంటిది సర్వ ప్రపంచీయులకు కూడాను ఇది అత్యవసరమైనటువంటిది అని కూడాను మనం గుర్తించాలి. ఇది త్రివిద్యారూపమైనటువంటి యొక్క పరదేవతా తత్వం కింద ఇది శ్రీ విద్యను మనం తీసుకోవడానికి ఒక ఆధారం ఉంటుండాలి. అయితే ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేద శబ్దమును సరైనటువంటి పదములుగా ఉపయోగపెట్టి సరైన అర్థమును మనం గ్రహించి సరైన స్థానమును అందించినప్పుడే ఇది ఒక సార్థకమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. కానీ మనకు తోచినటువంటి అర్థములను మనం భ్రమించుకుంటూ తోచిన రీతిగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నంత మాత్రము ఈ యొక్క వేదము మనకు సరి అయినటువంటి యొక్క మాధుర్యాన్ని కానీ ఫలితమును కానీ అందించడానికి వీలుండదు. అనంతనాముడైనటువంటి యొక్క బ్రహ్మను అనంత మార్గములుగా మనము ప్రయాణము సలిపి అనంతత్వమైనటువంటి దివ్యత్వాన్ని మనం అందుకునేటువంటి యొక్క గమ్యమునందు ఏకత్వంగా మనం భ్రమించాలి. దీనిని పురస్కరించుకుని మహనీయులైనటువంటి వారు మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య ఈ మూడింటి యొక్క ప్రమాణములు మన భారతీయులు ప్రధానమైనటువంటి మార్గం నందు అనుభవిస్తూ అందుకుంటూ దీనిని తగినటువంటి ఆచరణలు చేస్తూ తమ మార్గమును తాను నడుస్తూ వస్తున్నారు. ఇది కేవలము ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అనేటువంటి పేర్లు మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నవి. కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థము సమన్వయ దృష్టితో మనం పరికించినప్పుడు సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మత్వము ఏకత్వంగానే మనకు గుర్తించడానికి వీలవుతుండాలి. కానీ ఇట్టి అంతరార్థమును గుర్తించుకొనక అనేక మంది భారతీయులే ఈ మూడింటిని మూడు రకములైనటువంటి మార్గములుగా తాము భ్రమించి మూడింటికి ఎట్టి సంబంధము లేనట్టుగా వారు గుర్తించుకొని ఇవి భిన్న భేదములు కల్పించుకొని ఒకరినొకరు కేవలము తర్కించుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలకు పూనుకుంటూ వచ్చారు. ఇలాంటి సత్యత్వాన్ని నేటి యువకులైనటువంటి మీరు చక్కగా పెద్దలందించేటువంటి ప్రబోధనను గ్రహించి తద్వారా ఇటువంటి పవిత్రమైనటువంటి దివ్యత్వమైనటువంటి బ్రహ్మతత్వాన్ని జగత్వ్యాప్తి గావించడానికి తగిన ప్రయత్నానికి పూనుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రమను మీరు చేసినప్పుడే మన భారత మాతకు తగినటువంటి సార్థకమైనటువంటి యొక్క కర్మను మనం ఆచరించినటువంటి వారం అవుతాం. కర్మనిష్ట ఎల్లప్పుడూ కూడాను కేవలం జగత్ సత్యమనే విశ్వసిస్తుంది, కానీ జగత్ మిథ్య అని విశ్వసించదు. కర్మ అనేటువంటిది ఫలమును పురస్కరించుకుని కర్మను ఆచరించడానికి మానవుడు పూనుకుంటాడు. దీనిని పురస్కరించుకున్నప్పుడు కర్మ ఎట్టిదో ఫలం అట్టిది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ వస్తుండాలి. కనుక మనం మంచి కర్మను ఆచరించి మంచి ఫలితమును పొంది మంచి ఫలితమును విశ్వమునకు అందించి సమాజమునకు అందించి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములను తాము దారపోయాలని కూడాను ఇందులో ఉన్నటువంటి యొక్క అంతరార్థము. మంచి చెడ్డలనేటువంటిది పదార్థములు యందు లేవు, మనము ఆచరించేటువంటి యొక్క క్రియలందు మాత్రమే లీనమై ఉంటుండాలి. కనుక మన హృదయమును మంచి భావంతో నింపుకున్నప్పుడు మనం ఆచరించేటువంటి కర్మ మంచి ఫలస్వరూపాన్ని కూడా పొందుతుంటారు. యువకులైనటువంటి మీ హృదయమునందు ఇట్టి మంచి భావము నింపుకోవటము ఇది ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం. మంచి కర్మలు, మంచి భావములు, మంచి పనులు, మంచి తలంపులు కూడాను మొట్టమొదట మీ గృహమునందు ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి గాంచడానికి తగినటువంటి కృషి చేయండి. మానవుడు సమాజరహితుడుగా జీవించడము అసాధ్యము. మనం పుట్టుక పూర్వమే ఈ యొక్క సమాజం అనేటువంటిది మనకు మార్గదర్శకంగా ఉంటున్నది. కనుక ఈ సమాజంలో లక్ష్యం నందు ఉంచుకొని వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పూనుకోవాలి. ఎవరినైనా నీవు ఏ నిమిత్తమై జీవిస్తున్నావు, ఎవరి నిమిత్తమై జీవిస్తున్నావు అని ప్రశ్నించినటువంటి సమయం నందు